ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. మన ఉదయం లేవగానే మన ప్రాముఖ్యమైన మొదటి స్థానాన్ని దేవుడికి ఇచ్చి దేవుడితో మాట్లాడేవారుగా, దేవుడికి మొరపెట్టేవారుగా, దేవుడితో మనం సమయాన్ని గడిపేవారుగా మనం ఉండాలి. మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెదికేవారుగా ఉండాలి. నువ్వు నిద్ర లేవగానే ఎవ్వరితో మాట్లాడక ముందు దేవునితో మాట్లాడు. ఎవ్వరికి సమయాన్ని ఇవ్వకముందు దేవునికి సమయాన్ని ఇవ్వు. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనము. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండెను. ఆమేన్. మనకి నిత్యమైన వెలుగుగా ఉండేవారు ఎవరంటండి? ఆయనే. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. దేవుడు మాత్రమే మనకు వెలుగును ప్రసాదించే దేవుడు. మనం వెలుగులో ఉంటే దేవుని చెంత ఆనందంగా ఉన్నట్టే. దేవుడు మాత్రమే మనకి వెలుగును అనుగ్రహిస్తాడు. వెలుగు అంటే ఈ లోకంలో మనం పొందుకున్న ప్రతి ఆశీర్వాదమును వెలుగుకు మూలంగానే ఉన్నది. హల్లెలూయా. దేవుని ప్రజలు చీకటిని గాక వెలుగును అనుభవిస్తారు. ఇది సూర్యుని ప్రకాశం కాదు, దేవుని దివ్యకాంతి. దేవుడు తన ప్రజల మధ్య సదాకాలం ఉంటారు. దేవుడు వారికి కావలసిన ప్రతి అవసరతను తీర్చి ఆయన సదాకాలం వారి మధ్య నివసించి వారికి నిత్యము వెలుగును ప్రకాశిస్తారు. ఇప్పటి వరకు ఎవరైనా దుఃఖంలో ఉన్నానని బాధపడుతున్నారేమో, ఇదిగో దేవుడు నీతోనే మాట్లాడి నీకే వాగ్దానాన్ని అనుగ్రహిస్తున్నారు. ఇక నీకు వెలుగును నేను అనుగ్రహించుచున్నాను. ఆమెన్. దేవుని దివ్యక్రాంతి దేవుడు నీ మధ్యన నిలపడానికి ఆయన ఎదురు చూస్తున్నారు. ఆయన బలము నీ మధ్యన సదాకాలం ఉండును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రములు నాయన. నిత్యమైన వెలుగుగా మా జీవితంలో మీరు ఉంటానని సెలవిస్తున్నందుకు మీకు స్తోత్రములు. మా దుఃఖ దినములు సమాప్తమునైనాయి అని మీరు మాట్లాడుతున్నారు తండ్రి. ఇప్పటి వరకునైనా ఎవరైనా బాధలతో ఉండి, ఇబ్బందుల్లో ఉండి, ఇదిగో నా పరిస్థితి ఎలా అయిపోయింది ఏంటని బాధపడుతున్నారేమోనైనా మీరు వారితో సూటిగా మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీకు నిత్యమైన వెలుగుగా నేను ఉంటాను, నీ దుఃఖ దినములు సమాప్తమైనవి అని మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ మాటలు ఎవరికి అవసరమో వారితో మీరు మాట్లాడి ఉన్నారని మేము నమ్ముచున్నాము ప్రభువా. ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క దుఃఖ దినములను సమాప్తపరచండి. వారికి నిత్యమైన వెలుగుగా మీరు ఉండండి. వారికి కావలసిన కాపుదల, కృపాన్ని మీరు అనుగ్రహించండి. వారు చేస్తున్న పనిలో మీరు తోడుగా ఉండండి. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి. ఆరోగ్యాలని, సమాధానాన్ని మీరు అనుగ్రహిస్తారని, సమస్తకంతా మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.